అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీలో టికెట్ అసమ్మతి బగ్గుమంది. వాసంశెట్టి సుభాష్ను అభ్యర్థిగా ఖరారు చేయవద్దంటూ పార్టీ అధిష్టానానికి నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు అల్టిమేటం జారీ చేశారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వాసంశెట్టి సుభాష్కు వ్యతిరేకంగా ప్లెక్కార్డులు ప్రదర్శించారు. కుర్చీలు తగలబెట్టి తమ అసమ్మతిని తెలియజేశారు. చంటిబాబు అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. తాము కోరుకుంటున్న నాయకుల్లో ఎవరో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. గ్రామ ప్రెసిడెంట్ ఉన్నాడండి రాముడు అని ఆయనండి, అతని మీద చాలా దారుణంగా మాట్లాడారండి. ఇప్పుడే ఇలా మాట్లాడితే రేపు టికెట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారండి ఆయన. అతను పెచ్చాక ముద్దాయండి. ఎందుకంటే మా దళిత మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అతను ఇల్లు కాల్చిన దాంట్లో ప్రధాన ముద్దాయండి. అలాంటి ముద్దాకి ఎలాగిస్తారండి టికెట్? అలాగే మేము ఊరుకోమండి. మేము కూడా ప్రజలమే కానీ మేము కార్యకర్తలుగా ఉన్నామంటే మేము మనుషులమే కదండి. మేము కేటాయించుకుంటేలా మాకు అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మాకు సరైన మనిషి కావాలని మేము ఎన్నుకుంటామండి. మేము ఎన్నుకున్న మనిషికి మాకు ఇవ్వాలి తప్ప మాకు వ్యతిరేకం ఒక గోండాకి ఒక డ్రగ్స్ మాఫియా చేసిన వాడికి ఎలాగిస్తారండి టికెట్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సరైన వ్యక్తి అంటే ఎవరండి? జనసేన చంద్రశేఖర్ గారా లేకపోతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారా? ఈ ఇద్దరండి. ఇక్కడ తెలుగుదేశం బతికింది, జనసేన బతికింది అంటే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల అయ్యిందండి. అది గుర్తించి పై నాయకులు మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారి కన్నా టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ బతికించినందుకు మేము బయటకు వెళ్ళాలని చాలా భయపడేవాళ్ళమండి. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలాగా మమ్మల్ని గాదశేశ్వర్ తెలుసండి, ఎలాగా నిందించేవారు. మేము బయటికి రావాలంటే భయపడే రోజులు ఉన్నాయండి. అలాంటి రోజుల నుంచి మమ్మల్ని ఈరోజు ధైర్యంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.